నేను మీ మిత్ర. 10వ తరగతి అంటే ప్రతి విద్యార్థి యొక్క జీవితంలో తొలిమెట్టు వంటిది. 10వ తరగతిలో బాగా చదవాలి, ఎట్టి పరిస్థితుల్లో మంచి మార్కులు సాధించాలి అని ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఆశపడుతూ ఉంటాడు. ఆ ఆశకు తగ్గట్లుగానే శ్రమిస్తూ ఉంటారు. రాత్రనక పగలనక తిన్నా తినకపోయినా 10వ తరగతి అంటే ప్రతి విద్యార్థి కూడా విపరీతంగా కష్టపడుతూ ఉంటారు. మనం చూస్తూ ఉన్నాం కూడా. చదవగలిగినా చదవలేకపోయినా కూడా ఏదో ఒక విధంగా ఎంతో కొంత కష్టపడి 10వ తరగతిలో మాత్రం మంచి మార్కులు సాధించాలని ప్రతి విద్యార్థి కూడా కల కంటూ ఉంటారు. దానికోసం కృషి చేస్తూ ఉంటారు. దీనిని మనం గమనిస్తే 10వ తరగతి అంటే ప్రతి ఒక్క విద్యార్థి జీవితంలో కూడా చాలా ఉన్నత స్థానం కలిగినటువంటిది. అంతటి ఉన్నత స్థానం కలిగినటువంటి 10వ తరగతి పరీక్షల యొక్క మూల్యాంకనంలో ఘోర తప్పిదాలు. ఆ తప్పిదాలు కూడా ఏ స్థాయిలో ఉన్నాయి అంటే, పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఒక విద్యార్థికి రీవాల్యుయేషన్కు ముందు 34 మార్కులు వస్తే రీవాల్యుయేషన్ తర్వాత 93 మార్కులు వచ్చాయి. అంటే ఎంత ఘోరమైనటువంటి తప్పిదాలు జరిగాయో ఈ యొక్క సందర్భాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలో ఉంది. కూటమి నాయకులు చెప్పే మాట ఏమిటంటే, మేము విద్యా వ్యవస్థను ఉన్నత శిఖరాలపై తీసుకువెళ్తున్నాము, ఉన్నత శిఖరాలపై ఉంచుతాము అని మాటలు చెబుతున్నారు. కానీ చేతల వరకు వచ్చేసరికి కనీసం మూల్యాంకనాన్ని కూడా సరిగ్గా నిర్వహించలేని పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం ఉంది అని మనందరికీ కూడా స్పష్టంగా అర్థమవుతుంది. ఇది చిన్న తప్పు అని అనుకుంటున్నారు, కానీ ఇది చాలా పెద్ద తప్పు. 10 పరీక్ష ఫలితాల్లో తక్కువ మార్కులు వస్తే అనేక మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు, ఆత్మహత్యలకు పాల్పడ్డారు గతంలో మనం చూసుకుంటే. కనుక 10 పరీక్ష ఫలితాలు అనేవి చాలా స్పష్టంగా ఉండాలి, చాలా నిక్కచ్చిగా ఉండాలి. కానీ అటువంటి 10 పరీక్ష ఫలితాల్లో మూల్యాంకనంలో ఇన్ని తప్పిదాలు జరిగితే విద్యార్థుల భవిష్యత్తుపై, విద్యార్థుల యొక్క జీవితాలపై ఎంతటి ప్రభావం పడుతుంది? కూటమి ప్రభుత్వం లేనిపోని ఆర్భాటాలకు పోయి విద్యార్థుల యొక్క జీవితాలతో చెలగాటం ఆడిందని మనకి ఈ సంఘటన ద్వారా స్పష్టంగా అర్థమవుతుంది. తప్పు కూటమి పాలన చేస్తే శిక్ష మాత్రం విద్యార్థులకు పడుతుంది. ఎందుకంటే విద్యార్థులు రీవాల్యుయేషన్ చేపించుకోవడానికి డబ్బులు కట్టి మరీ రీవాల్యుయేషన్కి దరఖాస్తు చేసుకుంటున్నారు. కూటమి ప్రభుత్వానికి విద్యా వ్యవస్థపై గౌరవం ఉన్నా, లేక విద్యార్థుల పట్ల అభిమానం ఉన్నా కూడా మరి కూటమి ప్రభుత్వం రీవాల్యుయేషన్ కోసం డబ్బులు వసూలు చేయకూడదు. కానీ ఇక్కడ తప్పు చేసింది విద్యార్థులు కాదు, అయినా కూడా రీవాల్యుయేషన్కి విద్యార్థులు డబ్బులు కడుతున్నారు. ఈ యొక్క పరిస్థితులు చూస్తుంటే నాకు చాలా దారుణంగా కనిపిస్తున్నాయి. తప్పు చేయకుండానే శిక్ష అనుభవిస్తున్న విద్యార్థులపై కూటమి ప్రభుత్వం మరి ఎందుకు ఆలోచించడం లేదో నాకైతే అర్థం కావడం లేదు. మనమందరం ఒకటి గుర్తు చేసుకోవాలి. 100 మంది దోషులు తప్పించుకున్నా పర్వాలేదు, కానీ ఒక్క నిర్దోషికి శిక్ష పడకూడదు అని మన భారత రాజ్యాంగం చెబుతుంది. మరి అటువంటిది తప్పు చేసిందేమో కూటమి ప్రభుత్వం లేక విద్యా వ్యవస్థ, కానీ శిక్షను అనుభవిస్తుంది మాత్రం 10th విద్యార్థులు. కూటమి ప్రభుత్వం విద్యార్థుల దగ్గర నుంచి రీవాల్యుయేషన్కు డబ్బులు తీసుకోవడమే కాదు, మీరు చేసిన తప్పిదాల వల్ల విద్యార్థులు తల్లడిల్లిపోయారు, మానసికంగా క్షోభను అనుభవించారు. రీవాల్యుయేషన్కు ముందు 34 మార్కులు, రీవాల్యుయేషన్ తర్వాత 93 మార్కులు వచ్చాయంటే ఆ విద్యార్థి ఎంత మానసిక క్షోభ అనుభవించి ఉంటాడు? 90 పైగా మార్కులు రావాల్సినటువంటి విద్యార్థికి 34 మార్కులు వస్తే ఆ విద్యార్థి ఎంత మానసిక క్షోభ అనుభవించాడు, ఎంత తల్లడిల్లిపోయి ఉంటాడు. ఆ విద్యార్థే కాదు, ఆ విద్యార్థి యొక్క తల్లిదండ్రులు కూడా ఎంత మానసిక క్షోభను అనుభవించుంటారు. అటువంటి మానసిక క్షోభను అనేక మంది విద్యార్థులు అనుభవించారు. దీనికి కారణం కూటమి ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్లో ఇటువంటి సంఘటన వల్ల విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు తల్లడిల్లిపోతుంటే మరి డిప్యూటీ సీఎం గారు కానీ, విద్యాశాఖ మంత్రి గారు కానీ, ముఖ్యమంత్రి గారు కానీ ఎవరు కూడా స్పందించడం లేదు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయితే మమతా బెనర్జీ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి గారు సనాతన ధర్మం పైన ఏదో వ్యాఖ్యలు చేశారంట. దానిపైన స్పందించారు డిప్యూటీ సీఎం ఆంధ్రప్రదేశ్ గారు. కానీ మరి విద్యార్థులు పడుతున్నటువంటి బాధను కానీ, వారి యొక్క తల్లిదండ్రులు పడుతున్నటువంటి మానసిక క్షోభపై కానీ, మరి జరిగినటువంటి విద్యా వ్యవస్థలో జరిగినటువంటి తప్పుపై కానీ మరి డిప్యూటీ సీఎం గారు కనీసం స్పందించలేదు. ఎక్కడో పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ గారు చేసినటువంటి వ్యాఖ్యలకు స్పందించినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం. మరి ఆ డిప్యూటీ సీఎం పదవి అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఓటు ద్వారా మీకు ఇచ్చినటువంటి బహుమతి. అటువంటి బహుమతిని మీకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇస్తే మరి ప్రస్తుతం 10 పరీక్షల యొక్క మూల్యాంకనంలో తప్పిదాల వల్ల
10వ తరగతి విద్యార్థులే కాదు, వారి యొక్క తల్లిదండ్రులు కూడా తల్లడిల్లిపోతున్నారు. విద్యా వ్యవస్థలో ఇంతటి తప్పు జరిగిన, విద్యార్థులపై ఇంతటి ప్రభావం పడ్డా, విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు, విద్యార్థులు ఇంత తల్లడిల్లిపోతున్నా కూడా పవన్ కళ్యాణ్ గారు కొద్దిగా కూడా స్పందించడం లేదు. నాకైతే చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది ఈ యొక్క విషయం. సనాతన ధర్మంపై ఎవరైనా ఎక్కడైనా వ్యాఖ్యలు చేస్తే వెంటనే స్పందించేటటువంటి పవన్ కళ్యాణ్ గారు విద్యా వ్యవస్థలో ఇన్ని తప్పిదాలు జరుగుతున్నా కనీసం స్పందించడం లేదు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి నేను ఒకటే తెలియజేస్తున్నా, అదేమిటంటే మీరు ఒక డిప్యూటీ సీఎంఏ కాదు, జనసేన పార్టీకి అధినేత కూడా. తప్పు ఎవరు చేసినా కూడా ఖచ్చితంగా ప్రశ్నించాలి, నిలదీయాలి అని చెప్పినటువంటి మీరే మరి కనీసం తప్పులను ప్రశ్నించకపోగా, నిలదీయకపోగా, కనీసం దాని గురించి ఆలోచన కూడా చేయడం లేదు. సనాతన ధర్మం పైన ఉన్నటువంటి ఇంట్రెస్ట్ మీకు విద్యా వ్యవస్థపై, విద్యార్థుల యొక్క జీవితాలపై లేకపోవడం నాకు చాలా 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 ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారేమో కార్పొరేట్ స్కూల్స్కు దీటుగా ప్రభుత్వ పాఠశాలను నిలబెడితే, మరి కూటమి పాలనలో మాత్రం 10వ తరగతి మూల్యాంకనాన్ని కూడా సరిగ్గా నిర్వహించలేకపోతున్నారు. నేను చెబుతున్నా 100% కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయింది. మాటలు ఎవరైనా చెబుతారు, కానీ పేదవారికి విద్యను అందించిన వారే నిజమైన నాయకుడు. మీరు అనుకుంటున్నారు కూటమిగా ఏర్పడి జగన్మోహన్ రెడ్డి గారిని మేము ఓడించాం అని, కానీ మీరు ఓడించింది ప్రజలను కూడా. ప్రజలనే కాదు, విద్యా వ్యవస్థను కూడా. ఉన్నత శిఖరాల్లో విద్యా వ్యవస్థను కూర్చోబెడితే మీరు దాన్ని తీసుకువచ్చి పాతాళంలోకి తొక్కేస్తున్నారు. తప్పైతే భారీ స్థాయిలో జరిగింది, ఆ తప్పుని మీరు ఎలాగూ సరిదిద్దుకోలేరు. కానీ రీవాల్యుయేషన్ కోసం విద్యార్థుల దగ్గర నుంచి కనీసం ఆ డబ్బులైనా వసూలు చేయకుండా ఉండాలని కోరుకుంటున్నాను కూటమి ప్రభుత్వాన్ని.